హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పికిల్ని ఒక 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 300 గ్రాముల బోన్లెస్ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే చిన్న దాల్చిన చెక్క, అలాగే 4 లవంగాలు వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం గ్రైండ్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం బోన్లెస్ చికెన్ని వేసుకోవాలి. వేసుకున్న చికెన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంతవరకు వీటిని ఫ్రై చేస్తూనే మనం ఉండాలి. ఈ విధంగా మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇది పచ్చివాసన పోయేంతవరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇవి ఫ్రై అయ్యాక మనం ఇంతకుముందు పౌడర్లా చేసుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టేటట్లుగా మనం కలుపుకోవాలి. పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. జ్యూస్ పీసెస్కి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.